ఇందిరా పార్క్ వద్ద మున్సిపల్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ ధర్నాకు దిగారు. తెలంగాణ రాష్ట్రంలో జీహెచ్ఎంసీ కార్పొరేషన్ మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత 30 సంవత్సరాల నుండి పనిచేస్తున్న కార్మికులను పర్మనెంట్ చేయాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు. ఫేస్ స్కానర్ హాజరుతో కార్మికుల వేతనాల్లో కోతలు విధిస్తున్న సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు. విధులు నిర్వహిస్తున్న సమయంలో కార్మికులు మరణిస్తే 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, మరణించిన కార్మికునికి దహన సంస్కారాల ఖర్చుల కోసం 30,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎప్పుడు కూడా సఫాయి కార్మికులను, జవాన్లను, తర్వాత అటెండర్లను ఏ ప్రభుత్వాలు కూడా ఏ పాలకులు ముట్టుకోలేదు, మనం బదిలీ చేయలేదు. ఎందుకు కారణం ఏంటంటే 99% దళితులే ఉంటారు. ఇలా వీళ్ళు వేరే ప్రాంతాలకు పోతే వాళ్ళకి ఇళ్ళ కిరాయి ఇయ్యరు, నీళ్ళు ఇయ్యరు, మంచిలు ఇయ్యరు, మనిషి వాళ్ళు కూడా అంటరానిగా చూస్తారు. కాబట్టి ఆ సిస్టమ్ ఏ ప్రభుత్వం ఏ పాలకులు కూడా ఈ 100 సంవత్సరాలు చేయలేదు. కానీ ఈ 6 గ్యారంటీల ప్రభుత్వం, ఈ 420 పథకాల ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను బదిలీ చేయడం జరిగింది. దాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. దాని మానవతా దృక్పథంతో దాన్ని ఉపసంహరించుకొని తిరిగి మెదక్ జిల్లాలో ఎక్కడ ఆ జిల్లాలోనే ఆ కార్పొరేషన్లోనే పనిచేసే విధంగా మనం చర్యలు తీసుకోవాలి. 120 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా సఫాయి కార్మికులను, జవాన్లను, తర్వాత అటెండర్లను ఏ ప్రభుత్వాలు కూడా ఏ పాలకులు బులెటిన్ షార్ట్ బ్రేక్.